గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అసలు గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం ఏంటి? గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యల్ని శాశ్వతంగా దూరం చేయడం సాధ్యమేనా? హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి అందరిలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అసలు ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటారు మెయిన్గా గ్యాస్ వల్ల? ఓకే, బేసిక్గా గ్యాస్ట్రైటిస్ అనేది ఒక కాంప్లెక్స్ వర్డ్ అండి. ఫుడ్ పైప్ దగ్గర నుంచి మలద్వారం వరకు జరిగే ఏ ప్రక్రియలో డిస్టర్బెన్సెస్ ఉన్నా ఈ మధ్యకాలం కామన్గా యూజ్ చేస్తున్న సిస్టమ్ గ్యాస్ట్రైటిస్. సో గ్యాస్ట్రైటిస్లో కూడా ఈసోఫేగస్ దగ్గర నుంచి మలద్వారం వరకు చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈసోఫేగస్ దగ్గర ఇబ్బంది వస్తే రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్ అని, స్టమక్ దగ్గర ప్రాబ్లం వస్తే జీఈఆర్టీ సమస్యలు, గ్యాస్ట్రోఎంట్రిక్ రిగర్గిటేషన్ ఇష్యూ, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా డిస్టర్బెన్సెస్, యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ అని, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, ఇలాంటి కంప్లీట్ సిస్టమ్ ఒక కాంప్లెక్స్ వర్డ్గా గ్యాస్ట్రైటిస్ అనేది చెప్పుకుంటాం. సో ఏ ప్రాబ్లం వచ్చినా గ్యాస్ ఉంది, పొట్ట ఉబ్బరంగా ఉంది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తుంటారు. సో బేసిక్గా థింగ్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ అనేది ఎటువంటి ఏజ్కి సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఒక సింపుల్ సిస్టమ్. కానీ ప్రాబ్లమ్స్ అనేవి దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసేవారు కావచ్చు, కాంప్లికేటెడ్ మెడిసిన్స్ యూజ్ చేసేవారు కావచ్చు, ఇలాంటి వారిలో కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. పిల్లల దగ్గర నుంచి ఏజ్కి సంబంధం లేకుండా ఈ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తుంటాం. దీనికి మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చండి. కాన్స్టెంట్గా సిట్టింగ్, ఒకటే దగ్గర పొజిషన్ మార్చకుండా కూర్చోవడం, ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, లేట్ నైట్ స్లీప్స్, టైంకి పడుకోకపోవడం, బాడీకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వకపోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ కంప్లైంట్స్ చిన్న సిస్టమ్తోనే స్టార్ట్ అయ్యి మేజర్ సిస్టమ్ వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ గ్యాస్ట్రైటిస్కి సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటారు? సో బేసిక్గా అండి చాలామంది చెప్తూ ఉంటారు, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, కడుపులో మంట వస్తుంది, ఫుడ్ ఆకలి అవ్వట్లేదు, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, దీంతో పాటు కడుపులో అజీర్ణంగా అనిపించడం, తేపులు రావడం, లేకపోతే కింద నుంచి గ్యాసెస్ వెళ్ళడం, ఇలాంటి సిమ్టమ్స్ చాలామంది చెప్తూ ఉంటారు. సో బేసిక్గా మనకు డైజెషన్ అయిన ఫుడ్ ఈసోఫేగస్ దగ్గర నుంచి స్టమక్ నుంచి పేగులు, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ దాకా వెళ్ళాలి. దీనికి మనకు గ్యాస్ సిస్టంలో ప్రొటెక్ట్ చేసే ఎపిథీలియల్ టిష్యూ లేయర్ హెల్ప్ చేస్తుంటుంది. ఎపిథీలియల్ టిష్యూ లేయర్ స్లోగా డ్యామేజ్ అవ్వడం వల్ల గ్యాస్ట్రిక్ కణాలు అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ప్రాబ్లం అనేది ప్రక్రియకి వస్తూ ఉంటుందండి. సో బేసిక్గా సిమ్టమ్స్ అనేది పొట్ట ఉబ్బరంగా ఉండడం, దాంతోపాటు కడుపులో మంట, హెవీనెస్ అబ్డామెన్, టైట్గా ఉండడం, అరిగింది అరగకపోవడం, మోషన్ చాలా ఫ్రీగా అవ్వడం, లేకపోతే టైట్గా అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. పుల్లటి త్రేపులు రావడం, లేకపోతే అరగకపోవడం వల్ల కడుపు నొప్పి, దీంతోపాటు నడుము నొప్పి కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. ఛాతిలో మంట, దాంతోపాటు హార్ట్ పెయిన్ హార్ట్ బర్న్స్ అంటూ ఉంటారు. ఛాతిలో మంటతో పాటు లెఫ్ట్ సైడ్ కాళ్ళు చేతులు గుంజడం, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, ఇవి కూడా గ్యాస్ సంబంధించిన వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయండి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు సాగర్ గారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి సాగర్ గారు. నమస్తే అండి మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మేడం. ఎంతకాలం నుంచి ఉందండి? సంవత్సరం మేడం. ఓకే, మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా? మేడం మీ దాంట్లో వాడినాం కదా, ఈ మెడిసిన్ పనిచేస్తలేదు మేడం. ఓకే, సో బేసిక్గా అండి గ్యాస్ట్రైటిస్కి మందులతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. మనిషికి ఖచ్చితంగా 6 to 8 hours స్లీప్స్, దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్, వర్క్, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవడం, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ ప్రాపర్గా లేకపోయినా కూడా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మీ డైట్లో చేంజెస్ చేయండి. ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి ప్రాపర్గా బాడీకి ఎక్సర్సైజెస్ ఇవ్వండి. అప్పటికి కూడా మీకు గ్యాస్ సమస్య ఇంకా ఇబ్బంది పెడుతున్నట్లయితే హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రాబ్లం పూర్తిగా హీల్ అవుతుంది. ఓకే మ్యామ్, ఐబిఎస్ అంటే ఏంటి అండ్ దీనికి కారణాలు ఏంటంటారు? బేసిక్గా ఐబిఎస్ అనేది ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్ అంటారండి. ఇది స్ట్రెస్ ఎక్కువ ఉన్న వారికి, యాంగ్జైటీ, యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఉన్న వారికి వస్తూ ఉంటుంది. ఇది చాలా మటుకు 20+ నుంచి 35 ఏజ్ వారిలో ఎక్కువగా ఉంటుంది. యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళకు చాలామందికి ప్రాబ్లం చూస్తూ ఉంటాం. సో ఐబిఎస్ అనేది లోపల గ్యాస్ట్రిక్ లైనింగ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల అయితే కంటిన్యూగా వీళ్ళకు మోషన్స్ అనేది వస్తూ ఉంటుంది, లేకపోతే ఆల్టర్నేట్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం
ప్రాబ్లం అంటూ ఉంటుందండి. సో బేసిక్గా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం, తిన్న వెంటనే మోషన్కి వెళ్తూ ఉంటారు. సో ఇది డైజెషన్ అవ్వక వెళ్ళడం అంటూ ఉంటారు. కానీ ఇన్ఫ్లమేషన్ వల్ల లోపల ప్రాబ్లం ఉండడం వల్ల బవల్ అనేది ఇరిటేట్ అవుతుంది. సో ఇరిటేషన్ అవ్వడం వల్ల బవల్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి అయితే కంటిన్యూగా మోషన్ 3 to 5 times మోషన్ వెళ్ళడం, తిన్నది తిన్నట్టుగానే వెళ్ళడం, డైజెషన్ అవ్వకపోవడం వల్ల తీసుకున్న వాటర్ కూడా మోషన్లా రావడం, ఇవి చూస్తూ ఉంటాం. కొందరిలో కాన్స్టిపేషన్ మాత్రమే ఉంటుంది, అంటే మలద్వారం డిస్టర్బెన్సెస్ వల్ల మోషన్ ప్రాపర్గా రాకపోవడం, ఇది చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ రీజన్ యాంగ్జైటీ, స్ట్రెస్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్తో పాటు వర్క్ స్టైల్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ అవడం వల్ల ప్రాబ్లం ఉంటుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, కుమారి గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. నాకు షుగర్ ఉంది మేడం. ఓకే. గ్యాస్ ఆ టాబ్లెట్స్ వల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. ఓకే. దానికోసం మేడం ఏమైనా సొల్యూషన్ చెప్తారేమో చేశానండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయండి? నార్మల్ అంటే ఒక్కోసారి అప్ డౌన్ అవుతుంది. ఓకే. స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయండి? అండి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందా? ఉంటుంది మేడం. ఓకే. సో బేసిక్గా మనం అలోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు షుగర్కి కానీ, బీపీకి కానీ, ఆర్థరైటిస్ కండిషన్స్, వేరే ఏ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కామన్ అండి, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది కామన్గా ఉంటుంది. సో అలోపతి మెడిసిన్స్ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. షుగర్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి బాడీలో ఏ ప్రక్రియ అయినా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటూ వాకింగ్, ప్రాపర్ డైట్, డయాబెటిక్ డైట్ ఫాలో అవుతూ షుగర్స్ కంట్రోల్ చేసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు తీసుకునే డైట్లో ఎక్కువగా ప్రోటీన్స్, కార్బ్స్ తగ్గించేసి ప్రోటీన్స్, హై ఫైబర్ తీసుకున్నట్లయితే మోషన్ ఫ్రీ అవ్వడం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకపోవడం, ఇలాంటి సమస్యలు తగ్గుతుందండి. దాంతోపాటు ప్రాపర్ నిద్ర ఉండేటట్టు చూసుకోండి. ఒక అరగంట నుంచి గంట సేపు వాకింగ్ చేయడం, తిన్న వెంటనే కూర్చోకపోవడం, తిన్న వెంటనే పడుకోకపోవడం, ఇలాంటివి కొంచెం మేనేజ్ చేయగలిగితే ఎటువంటి మెడిసిన్ లేకుండానే మన లైఫ్ స్టైల్లో గ్యాస్ కంప్లైంట్స్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా గ్యాస్ కంప్లైంట్స్ ఉన్నాయి అంటే రెగ్యులర్గా మీరు హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేయండి. షుగర్ కంట్రోల్ అవడంతో పాటు గ్యాస్ ఇష్యూస్ కూడా రెడ్యూస్ అవుతాయి. ఓకే మ్యామ్, అంటే గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళల్లో చెస్ట్ పెయిన్ అనేది రావడం చూస్తూ ఉంటారు, మంట, నొప్పి లాగా వస్తుంటుంది. అంటే జనరల్గా హార్ట్ రిస్క్ ఉన్న వాళ్ళల్లో చెస్ట్ పెయిన్కి, గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళలో చెస్ట్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటంటే? ఓకే. సో బేసిక్గా అండి కార్డియాక్ సంబంధించిన చెస్ట్ పెయిన్ అనేది పెయిన్ సివియర్గా ఉంటుంది, కానీ చాలా స్మాల్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంటుందండి. సో ప్రతి ఒక్క కార్డియాక్ పేషెంట్కి చెస్ట్ పెయిన్ అనేది ఉండదండి. సో షుగర్ లెవెల్స్ హై అయినా, లేకపోతే బీపీ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల కావచ్చు, ఇంకేదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు అది క్రానిక్ పానిక్ అటాక్ అనేది వస్తుంటుంది. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు వచ్చే చెస్ట్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకు పుల్లెట్ రేపులు రావడం, పైనుంచి గ్యాసెస్ కానీ, లోపల నుంచి గ్యాసెస్ రావడం కానీ, ఇది చూస్తూ ఉంటాం. సో హార్ట్ పేషెంట్కి సంబంధించిన కార్డియాక్ పెయిన్ లేదు అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన పెయిన్కి వచ్చిన కార్డియాక్ పెయిన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్ మెడికేషన్తో పాటు కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోవడం అవసరం ఉంటుంది. ఈ పెయిన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది అంటే మనం ఖచ్చితంగా టీఎంటీ కానీ, 2D ఎకో కానీ ఇలాంటివి చేయిస్తే అది హార్ట్ ప్రాబ్లమా లేకపోతే గ్యాస్ వల్ల వస్తున్న చెస్ట్ పెయినా మనకు తెలుస్తూ ఉంటుంది. సో మామూలుగా అయితే కార్డియాక్ పెయిన్లో మంట అనేది ఉండదు, ఉట్టి నొప్పి తీవ్రత మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్గా పెరిగి ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గ్యాస్ వల్ల వస్తున్న చెస్ట్ పెయిన్ అనేది మంటతో కూడుకొని ఉంటుంది. దాంతోపాటు పొట్ట ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది, నడుము నొప్పి, గ్యాస్ ఉన్న వాళ్ళకు గ్యాస్ అనేది నడుము దగ్గరకు వెళ్ళడం, తలనొప్పి, ఇలాంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం. సో పెయిన్ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనిషికి అలసట, నీరసం, ఇలాంటి కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సంధ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. నాకు చాలా ఒక 5-6 నెలల నుంచి కొంచెం గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. ఓకే. అది కొంచెము కడుపు ఉబ్బడము, కొంచెం తిన్నట్టు మోషన్ వచ్చినట్టు అవుతుంది, రాదు. ఓకే. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదండి మోషన్. ఓకే. అయితే ఇట్లా వెనక నుంచి బాగా వేడి మంట వస్తుంది పైదాకా. ఓకే. ఈపుల నుంచి పైకి మంట వస్తుంది. అన్ని టెస్టులు మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కొంచెం టెస్ట్ సిటీ అబ్డామెన్ అని చేసిందండి. ఓకే. చేస్తే దానిలో కొంచెం ఏదో పేగుకు బుడగలాగా వచ్చింది అని అన్నారు డాక్టర్ గారు. ఓకే. అది ప్రాబ్లము. అది దానికి గ్యాస్ అసిడిటీకి మందులు ఇచ్చింది కానీ తగ్గుతలేదండి. ఓకే.
సో మీ లైఫ్ చాలా స్టైల్, చాలా ఈ వేడి వేడి పొగలు వచ్చుడు చాలా ఇబ్బంది అవుతుంది అంతా. మీ వయసు ఎంత ఉంటుందండి? నాకు 65 అండి. ఓకే. సో బేసిక్గా మీకున్న కండిషన్స్ అనేది గ్యాస్ట్రిక్ సంబంధించిందే, కానీ మెనోపాజ్ ఏజ్ కూడా ఒకటి యాడ్ అవుతుందండి. వయసుతో వచ్చిన సమస్యలు వయసుతో పెరుగుతూ ఉంటాయి. సో మన లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. సో గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్తో కూడా ఉంటుంది. సో డైజెషన్ ప్రాపర్గా అవ్వకపోవడం వల్ల బాడీలో హీట్ అనిపించడం కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం వల్ల మోషన్ వచ్చినట్టు, కొందరికి మోషన్ హార్డ్గా అవడం, ఇలాంటి కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. సో బేసిక్గా ఫస్ట్ మీరు తీసుకునే ఫుడ్లో స్పైసెస్, నాన్ వెజ్, ఎక్కువగా మసాలా ఐటమ్స్ తగ్గించేసి బ్లాండ్ ఫుడ్ తీసుకుంటూ ఎక్కువగా ప్రోటీన్స్, హై ఫైబర్ డైట్, వాటర్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. అప్పటికి కూడా మీకు సమస్య వస్తూ ఉన్నట్లయితే మీ రిపోర్ట్స్ తీసుకుని దగ్గరలో హోమియోకేర్ విజిట్ అవ్వండి. ఖచ్చితంగా మాకు మీరు హెల్ప్ చేస్తారు. ఓకే మ్యామ్, అంటే ఈ గ్యాస్ట్రైటిస్ని కనుక ట్రీట్ చేయకుండా వదిలేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? ఓకే, బేసిక్గా అండి గ్యాస్ట్రైటిస్ అనేది ఖచ్చితంగా క్యూర్ లేని సమస్యల్లో ఒకటి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే ప్రతి చిన్న విషయానికి మెడిసిన్ అనేది వాడుతున్నారు. కానీ మెడిసిన్ అవసరం లేకపోయినా వాడే మెడిసిన్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయండి. చిన్నపిల్లల్లో అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇలాంటి మెడిసిన్స్, దీనికి కూడా అడినాయిడ్స్కి, టాన్సిల్స్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పటికీ కూడా యాంటీబయాటిక్స్ యూస్ చేయడం, చిన్నగా నొప్పి ఉన్నా కూడా పెయిన్ కిల్లర్స్ వాడడం, ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఫ్యూచర్ కండిషన్స్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది మనం చూస్తున్నాం. బేసిక్గా ఫస్ట్ థింగ్స్ మెడిసిన్ లేకుండానే హోమ్ రెమెడీస్ వాడడం, ఇలాంటి కొన్ని పద్ధతులు మార్చుకున్నట్లయితే ప్రాబ్లం రెస్క్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేదండి. టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్, పోస్ట్ కోవిడ్ తర్వాత 12 to 15 hours వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. దీనివల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ అనేది ఉండడం వల్ల రెక్టిఫై అవని ఇష్యూస్ కూడా తెలుస్తూ ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది పెరగడం వల్ల ఫ్యూచర్లో వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల రిలీజ్ అవ్వాల్సిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కావచ్చు, యాసిడ్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల స్టమక్ పెయిన్, స్టమక్లో ఇంకేదైనా గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు, గట్ సిస్టమ్, గట్లో ఉన్న బ్యాక్టీరియల్, మంచిగా ఫంక్షన్ అయ్యే బ్యాక్టీరియల్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉన్న వాళ్ళు వేరే కాంప్లికేషన్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, జీఆర్డీ సమస్యలు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందిలో కాంప్లికేషన్స్ ఉన్న వారికి మోషన్స్ అనేది చాలా ఫ్రీ అవుతున్నట్లయితే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఐబీడీ, ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇలాంటి కండిషన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి పైల్స్ కానీ, ఫిజర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ ఫ్యూచర్ తీసుకోకపోయినా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సంజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం ఇప్పుడు నాకు కొద్దిగా నేను తింటుంటే నాకు బ్యాక్ సైడ్ గుంజుకుంటాను మేడం. ఓకే, అదే మరి నాకు తింటుంటే బ్యాక్ సైడ్ గుంజుకుంటుంది, మింగుతుంటే గొంతు దగ్గర ఇట్లా ఆగినట్టు ఉంటుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఇది? ఒక 2 months నుంచి మేడం. ఓకే, సో ఎక్కడైనా చూయించుకున్నారా? చూయించుకున్నాను మేడం, మన పొట్ట ఇక్కడ చింతల్లో అండి, బాలనగర్ లో చూయించుకున్నాను మేడం. ఓకే మేడం, మీరు చెప్తున్న సిమ్టమ్స్ బట్టి మీకు రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్ అయినా ఉండొచ్చు, లేకపోతే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉండొచ్చండి. థ్రోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా మనం తీసుకున్న ఫుడ్ కడుపులోకి వెళ్ళకపోవడం మనం చూస్తూ ఉంటాం. థ్రోట్లో డిస్కంఫర్ట్స్ కానీ, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అలానే గ్యాస్ట్రిక్ సంబంధించి రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్ అంటే తీసుకున్న ఫుడ్ స్టమక్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల అది ఫుడ్ పైప్లోనే ఉంటూ ఉంటుంది. దీనివల్ల కూడా ప్రాబ్లం రెక్టిఫై అవ్వకుండా ఉంటుంది. సో మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అప్పటికుండా ఈ ప్రాబ్లం రెస్క్యూ అవ్వకపోతే హోమియోపతి మెడిసిన్ యూజ్ చేయండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లం ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుందంటారు? ఎస్ అండి. సో బేసిక్గా ఒక చైల్డ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మినిమం 8 to 10 గ్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వయసు పెరిగే కొద్దీ వాటర్ క్వాంటిటీ కూడా పెంచాల్సి ఉంటుంది. 1 to 10 years
బేబీస్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు 8 to 10 గ్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 1 లీటర్. 20 నుంచి 40 ఇయర్స్ వాళ్ళు 2 to 3 లీటర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో బేసిక్గా మన ఫిజియోలాజికల్ సిస్టమ్ బట్టి మన స్కిన్ డ్రైగా ఉండడం, లేకపోతే ఆయిలీ ఫార్మేషన్ ఎక్కువగా ఉండడం, బాడీ బట్టి ఓవర్ వెయిట్ ఉన్న వారికి డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొందరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్, ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల కూడా మనం తీసుకున్న వాటర్ వేరే దగ్గర అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఈ అబ్జార్ప్షన్ అవ్వడం వల్ల కూడా తీసుకున్న వాటర్ గ్యాస్ట్రిక్ సిస్టమ్కి పోకపోవడం వల్ల కూడా సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పులుపు తీసుకునేవారు, లేకపోతే వేరే మసాలా ఐటమ్స్, ఎక్కువగా స్పైసీ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుందండి. సో ఫర్ ఎ థింగ్ మామూలుగా అయితే 2 to 3 లీటర్స్ ఒక కామన్ సిస్టమ్ పర్సన్ బట్టి మినిమం 2 to 3 లీటర్స్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమ్మర్స్లో అయితే చాలామంది చెప్తూ ఉంటున్నారు. బేసిక్గా థింగ్ ఏంటంటే ఫుడ్ అరగట్లేదు, బాడీ అనేది హీట్ అవుతూ ఉంటుంది, అరగకపోవడం వల్ల మోషన్స్ అనేది లూజ్, లేకపోతే మోషన్స్ అనేది టైట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మెయిన్ థింగ్ బాడీ డీహైడ్రేషన్, అంటే స్టమక్ కష్టం అవ్వడం వల్ల సన్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఫస్ట్ 6 monthsలో గ్యాస్ట్రిక్ సిస్టమ్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. లైట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, వాటర్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్, లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా సమ్మర్లో ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మన హోమ్ రెమెడీస్లోనే చాలా ఉన్నాయండి. జీరా, మెంతులు, దాంతోపాటు వామ, సోంపు ఇలాంటివి కూడా సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, లైట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, మెనీ టైమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది రెస్క్యూ అవుతుంటుంది. తిన్న వెంటనే కూర్చోవడం, తిన్న వెంటనే పడుకోవడం, ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల కూడా తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అనేది అవ్వదండి. సో మన గ్రైండింగ్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటేనే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంటుంది. డైజెస్ట్ అవ్వడం వల్ల మన ఫుడ్ స్టమక్ నుంచి కిందికి వెళ్ళి ప్రాపర్గా మోషన్ అనేది వస్తుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. చారి గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. మేడం నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది, మోషన్ ఫ్రీగా రావట్లేదు. ఓకే, 3-4 ఇయర్స్ అవుతుంది. ఓకే, పొట్ట బాగా హెవీ అయిపోతుంది, అసలు టైట్గా ఉంటుంది, అసలు తిన్నా తినకపోయినా బాగా హెవీగా ఉంటుంది పొట్ట. ఓకే, అది మోషన్ రావట్లేదు, అది ప్రాబ్లం బాగా అవుతుంది. గాల్ బ్లీడర్ సర్జరీ కూడా అయింది మేడం. సర్జరీ అయిన తర్వాత కూడా ఇంకా ప్రాబ్లం బాగా అవుతుంది. ఓకే. వెయిట్ ఉంటారండి? మేడం వెయిట్ ఉంటారా? ఓవర్ వెయిట్ ఉంటారా? వెయిట్ 70 దాకా అయిపోయినా. సర్జరీ కాక ముందుకు 60 ఉండేదాన్ని, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇంకా 10 kgs పెరిగాను. మోషన్ ఫ్రీ ఉండదు, దాంతో బ్యాక్ పెయిన్, తలనొప్పి అన్ని. ఓకే. సో బేసిక్గా అండి సర్జరీ అయిన తర్వాత ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో పాటు వెయిట్ పెరగడం అనేది ఒక కామన్ థింగ్ అండి. సో పోస్ట్ సర్జరీ తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇప్పటికి కూడా ప్రాబ్లం ఏమి లేదు. వాకింగ్, ఫుడ్లో కొంచెం చేంజెస్ చేయండి, ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ని మార్చుకోండి, టైంకి ఫుడ్ పడుకోవడం, దాంతోపాటు ఎర్లీగా నైట్ లేట్ డిన్నర్స్ కాకుండా లేట్గా తినకుండా తొందరగా తినేసి కొంతవరకు వాకింగ్ చేసి ముందు మీ వెయిట్ తగ్గించండి. దాంతోపాటు బాడీలో ఉన్న ఎక్సెస్ గ్యాసెస్ కూడా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. నరేష్ గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. నాకు ఎన్ని గజ్జల్లో ఎన్ని ఉంది. ఓకే. గజ్జల్లో ఎన్ని ఉంది, దానివల్ల మోషన్ మలబద్ధకం ఏర్పడుతుంది, కొద్దిగా చిన్న సమస్య కూడా ఉంది. దానివల్ల లక్షణాలు ఇవన్నీ ఉన్నవి, కొద్దిగా బరువు తగ్గడం ఇవన్నీ ఉన్నవి. దానివల్ల ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఏర్పడుతుంది దీనివల్ల అవన్నీ? దాన్ని ఆపరేషన్ చేసుకోవాలా లేకపోతే మందులతో, హోమియో మందులతో తక్కువ అవుతుందా? బేసిక్గా అండి ఇంగ్వైనల్ హర్నియా అనేది సర్జికల్లే, కంపల్సరీ సర్జరీ చేయించాల్సి ఉంటుంది. యాక్చువల్లీ హర్నియా అనేది వేరే బాడీ ఆర్గాన్ పార్ట్ అనేది ఇంకొక బాడీ ఆర్గాన్ పార్ట్లోకి వెళ్ళడం. దీనికి హోమియోపతి కాదు, ఎటువంటి మెడిసిన్తో పని చేయదు, ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీకు స్ట్రెస్ఫుల్ థింగ్స్ కానీ, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది.
కానీ పోస్ట్ సర్జరీ తర్వాత ఖచ్చితంగా మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సర్జరీ వెంటనే చేయించుకొని దాని తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, టైంలో ఫుడ్ ఇలాంటి మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీకు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది రెడ్యూస్ అవుతాయి. ఓకే మ్యామ్, అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యాంటాసిడ్స్ అవి వాడుతుంటారు. సో యాంటాసిడ్స్ ఇంపాక్ట్ మన బాడీ మీద ఎలా ఉంటుందంటారు? ఓకే, చాలామంది అండి ఈ ఎక్కువగా మెడిసిన్స్ వాడుతూ ఉంటారండి. సో క్రానిక్గా బాధపడే వాళ్ళు వాడితే ప్రాబ్లం లేదు. సో ఇవాళ రేపు చిన్న చిన్న ఇష్యూస్ కూడా మెడిసిన్స్ వాడడం అనేది కరెక్ట్ కాదండి. సో యాంటాసిడ్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయనంత వరకు మెడిసిన్ వాడకపోతేనే మంచిది. సో యాంటాసిడ్స్ అనేది కామన్గా డయాబెటిక్ ప్రొఫైల్ లేకపోతే థైరాయిడ్ కానీ వేరే మెడిసిన్స్ వాడుతుంటే ఖచ్చితంగా డాక్టరే సజెస్ట్ చేస్తారు. ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది ఉంటుంది కాబట్టి యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు యూజ్ చేస్తే పర్వాలేదు, ఏజ్ పైబడిన వాళ్ళు యాంటాసిడ్స్ యూజ్ చేస్తే పర్వాలేదు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఒక 15 నుంచి 30 ఇయర్స్ వాళ్ళు యాంటాసిడ్స్ వేస్తూ ఉన్నారు. దీనివల్ల గ్యాసెస్ అనేది సప్రెస్ అవుతుంది కానీ ప్రాబ్లం అనేది రెస్క్యూ అవ్వలేదు. సో యాంటాసిడ్స్ యూజ్ చేయడం వల్ల ఆ రోజుకి మాత్రం వాళ్ళకు గ్యాస్ ఇష్యూస్ కానీ పొట్ట ఉబ్బరంగా కానీ స్టబ్బర్నెస్ కానీ ఇలాంటి ఏ కంప్లైంట్స్ ఉండవు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ యాంటాసిడ్స్ వేస్తే కానీ వాళ్ళ ప్రాబ్లం అనేది రెస్క్యూ అవ్వదు. ఇలా రోజు వేయడం వల్ల వాళ్ళ మెడిసిన్స్కి అడిక్ట్ అయిపోయి ఆ మెడిసిన్స్ వేసుకోకపోతే సమస్య తగ్గనట్టే అనిపిస్తుంటుంది. సో ప్రెజెంట్ వెయిట్ ఉన్నవారైనా కావచ్చు, లీన్గా ఉన్నవారైనా కావచ్చు, ఖచ్చితంగా ఫుడ్లో చేంజెస్ చేస్తూ టైంకి పడుకోవడం, మినిమం బాడీకి రెస్ట్తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి. సో నేను సజెస్ట్ చేస్తాను యాంటాసిడ్స్ యూజ్ చేయకపోవడమే మంచిది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ కొంత బాడీకి ఎక్సర్సైజెస్ కానీ స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే యాంటాసిడ్స్ అవసరం ఉండదండి. అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్కి అంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ రావాలి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ హోమియోపతిలో ఏదైనా కొంచెం డిలేడ్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి సో ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం అప్పటికప్పుడు అంటే అలోపతి వాడుతూ ఉండొచ్చు అంటారా ఆ టైంకి? వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి యాంటాసిడ్స్ వాస్తే తప్పు లేదండి. కానీ మనం తీసుకున్న రెగ్యులర్ ఫుడ్స్లో చాలా మటుకు యాంటాసిడ్స్ లాగా ఫంక్షనింగ్ అయ్యే చాలా మెడికేటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డీటాక్సిఫైయింగ్ లిక్విడ్, ఏబీసీ జ్యూసెస్ అని, ఎక్కువగా రా వెజిటేబుల్స్ టైంకి తీసుకోవడం, వెయిట్ ఎక్కువ ఉన్నవారు, ఒబేసిటీ ఉన్నవారు టైంకి ఫుడ్ తీసుకోవడం, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, విటమిన్ సి, దీంతోపాటు జీరా, మెంతులు, అల్లం, వామ ఇలాంటివి కూడా బాగా ఫంక్షనింగ్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకు మెడిసిన్స్తో తగ్గకపోతే ఈనో ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. అప్పటికి కూడా వాళ్ళకి ప్రాబ్లం అనిపిస్తుంటే అప్పుడు యాంటాసిడ్స్ వేసుకోవచ్చు. మన రెగ్యులర్ హోమ్ ఫుడ్స్లోనే చాలా చిట్కాలు ఉన్నాయండి. అప్పటికి కూడా ప్రాబ్లం అనిపిస్తూ ఉంటే డాక్టర్ని విజిట్ అయ్యాక యాంటాసిడ్స్ యూజ్ చేస్తే బెస్ట్. వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్స్ యాంటాసిడ్స్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది కానీ వేరే ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో అవకాశం వస్తుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. విశ్వ గారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం ఏం లేదు మేడం, ఏంటంటే కొద్దిగా కాన్స్టిపేషన్ లాగా అనిపిస్తుంది మేడం. ఓకే, మార్నింగ్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం. ఎంతకాలం నుంచి ఉందండి? లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 3 months మేడం. ఓకే, అయితే లెఫ్ట్ సైడ్ నుంచి కొద్దిగా నాకు అంటే చిన్న ఇరిటేటివ్ గా అనిపిస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ స్టమక్. ఓకే, అప్పుడప్పుడు రేర్ గా. బట్ ఏంటంటే మళ్ళీ కాఫీ ఫిల్ ఇది సమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ లిక్విడ్. ఓకే. సో బేసిక్గా కాన్స్టిపేషన్ అనేది పైల్స్, ఫిషర్ ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది, క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వాళ్ళలో కూడా ఉంటుంది. సో ఫస్ట్గానే మెడిసిన్స్ వాడకుండా మీ లైఫ్ స్టైల్ మార్చండి. దాంతోపాటు చాలామంది ఇవాళ రేపు చూస్తున్నామంటే ఎంటీ స్టమక్, కాఫీ, టీ ఇలాంటివి కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాంటివి అవాయిడ్ చేసి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా యూస్ చేస్తూ మినిమం ఎర్లీ మార్నింగ్ వాకింగ్ 30 నుంచి 45 minutes చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మోషన్ ఫ్రీ అవ్వడంతో పాటు కాన్స్టిపేషన్ రిలాక్స్ అవ్వడంతో పాటు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కూడా రిలీజ్ అవుతాయి, ఇంటెస్టైనల్ మజిల్స్ కూడా స్ట్రెంత్ అవుతాయి. ఓకే మ్యామ్, అంటే క్రోనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తుంటారు. దానికి కారణాలు ఏంటంటారు? సో బేసిక్గా అండి ప్రతి ఒక్క అలోపతి మెడిసిన్స్లో ఉన్న కెమికల్స్ వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది కామన్గా ఉంటుందండి.
కొంతమంది 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఇన్సులిన్ ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్, థైరాయిడ్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, బీపీకి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, హార్ట్ కంప్లైంట్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారండి. దీనికి కంపల్సరీగా కాంప్లిమెంటరీగా యాంటాసిడ్ అనేది ఇస్తూ ఉంటారు. ఎక్కువగా అలోపతి మెడిసిన్స్ వాడుతూ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది కామన్గా ఉంటుంది. సో వీళ్ళలో మేజర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, మెడికేషన్ అనేది యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ అవాయిడ్ చేయడానికి మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్, స్ట్రెస్ వల్ల కూడా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. స్లీప్ ప్రాపర్గా లేకపోయినా ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. టైంకి పడుకోవడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, తీసుకునే ఫుడ్స్లో హై ఫైబర్ లో క్యాలరీ డైట్ తీసుకోవడం, దాంతోపాటు ఫిజికల్ ఎగ్జర్షన్ ఫాలో అవ్వడం, స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న వాళ్ళకు ఫిజికల్ ఎగ్జర్షన్ మెయింటైన్ చేయడం, ఇలాంటివి ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే క్రానిక్ ఎయిల్మెంట్స్తో బాధపడుతున్న వారు కూడా ఈ హోమియో మెడిసిన్స్ యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఫుడ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ని ట్రిగ్గర్ చేస్తాయి అంటారు? సో బేసిక్గా అండి ఇవాళ రేపు తీసుకున్న ఫుడ్ ఆల్మోస్ట్ పొల్యూటెడ్ అండి. సో ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, బయట యూస్ చేసే ఐసెస్ కావచ్చు, ఎక్కువగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. బిర్యానీస్లో మసాలా, నాన్ వెజ్ ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు గ్యాస్ కంప్లైంట్స్ పెరిగే అవకాశం ఉంటుందండి. చాలామంది ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా ఆప్ట్ చేస్తూ ఉంటారు. బేకరీ ఐటమ్స్, ఫ్యాట్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎక్కువగా మనం తీసుకోవాల్సింది మోర్ వాటర్ తీసుకోవాలి, ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. దాంతోపాటు హోమ్ ఫుడ్ సజెస్ట్ చేస్తే బెటర్ అండి. హోమ్ ఫుడ్ ఆఫ్ చేయడం వల్ల కుక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్స్ కంటే కుక్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంత సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, బాడీ ఓవర్ హీట్ అవుతున్నట్టయితే కొబ్బరి బోండాలు, జ్యూసెస్ ఎక్కువగా ఫాలో అవ్వడం, ఎక్కువ షుగర్స్ తగ్గించేసి మోర్ సాల్ట్స్ తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6.